వెల్కమ్ టు వశిష్ట 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. సౌత్ ఇండియాస్ టాప్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ 45 డేస్ ఛాలెంజ్ అని చెప్పి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఈ పుస్తకంలో ఏముంది, దాని విశేషాలు ఏంటి, దాని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామంది ఈ పుస్తకంలో ఏముందో ఒకసారి చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటో చూపిస్తాను మీకు. ఇక్కడ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్లో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని ప్లేలిస్ట్లో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ముందు మాటగా రచయిత ముందు మాట ఉంటుంది. తర్వాత ఇక్కడ తెలుగులో ముందు మాట ఉంటుంది. ఇంగ్లీష్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో ఉంటుంది. అండ్ ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్స్ ఉన్నాయి. అంటే దాని కాంటెంట్స్ అంటే ఇండెక్స్ అంటాం కదా, ఇండెక్స్ ఉన్నాయి. కంప్లీట్గా 45 డేస్ క్లాస్కి 45 డేస్ ఉంటాయి. దానికి ముందు ఒక ఇక్కడి వరకు 65వ పేజీ వరకు 68వ పేజీ వరకు మనకి ఇంపార్టెంట్ వొకాబులరీ, వర్బ్ ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి. అవేంటో చూపిస్తాను ఒకసారి. అండ్ దానికంటే ముందు మనము ఎవరైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు మన ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అదొకటి ఉంది. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ వొకాబులరీ ఫర్ డైలీ యూజ్ అని చెప్పి మనము ప్రతిసారి ఒక డిక్షనరీ కానీ లేకుంటే ఇంకేదైనా ఓపెన్ చేసి మనం నేర్చుకోలేం. కాబట్టి ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద బుక్లో ఇంపార్టెంట్ వొకాబులరీ ఫర్ డైలీ యూజ్ అని ఉంది. అంటే ప్రతిరోజు మనం ఉపయోగించే వొకాబులరీని మనము ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. మనము ఈ వొకాబులరీ రాకే మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి వెనుకబడుతుంటాము. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో, బుక్స్లో, టీవీ ఛానల్స్లో, టాక్ షోస్లో, సినిమాస్లో మనం చూస్తుంటాము. ఇవన్నీ కూడా ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే సరిపోతుంది. అండ్ అవన్నీ కూడా ఒక దగ్గర సమకూర్చి పెట్టడం జరిగింది ఈ పుస్తకంలో. అండ్ ఈ వర్డ్స్ అన్నీ దాదాపుగా కొన్ని వేల వర్డ్స్ ఉన్నాయి. అండ్ వీటి తర్వాత మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వర్బ్స్లో 5 ఫామ్స్ తెలుగు మీనింగ్ ఉంది. తెలుగు మీనింగ్తో పాటు 5 ఫామ్స్. ఒక వర్బ్ తీసుకుంటే దాన్ని 5 ఫామ్స్లో ఎలా ఉంటుందో ఆ 5 ఫామ్స్ కూడా దగ్గర 2500 వర్బ్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అవన్నీ కూడా సమకూర్చి పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రతి వర్బ్ తెలుగు మీనింగ్, ఇక్కడ తెలుగు మీనింగ్ ఉంది. తెలుగు మీనింగ్తో పాటు మళ్ళీ ప్రతి వర్బ్కి 5 ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకే పుస్తకంలో ఒకే దగ్గర మనకి దొరకడం అనేది చాలా గొప్ప థింగ్ అన్నట్టు. ఎందుకనంటే అన్నీ ఒకే దగ్గర దొరకడం అనేది ఒక ట్రైనర్గా నా అనుభవంలో నేను దీన్ని ఒక మంచి బుక్గా దీన్ని రూపొందించి తీసుకురావడం జరిగింది. ఇలా ఉంటే ఏంటంటే ప్రతిరోజు మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేశాను. అండ్ రెగ్యులర్ వర్బ్స్, ఇరెగ్యులర్ వర్బ్స్ అని చెప్పి ఎన్నో రకాల వర్బ్స్ అన్నిటిని ఇక్కడ 5 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ అన్నీ మనము పెట్టడం జరిగింది. ఇరెగ్యులర్ వర్బ్స్కి వచ్చాము. ఇప్పుడు ఇరెగ్యులర్ వర్బ్స్ కూడా తెలుగు మీనింగ్స్, ఇక్కడ కూడా తెలుగు మీనింగ్స్. అండ్ తెలుగు మీనింగ్స్తో పాటు వాటి 5 ఫార్మ్స్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగుంటుంది బుక్ కూడా. బుక్ క్వాలిటీ కానీ, పేపర్ కానీ A4 సైజ్ కంటే పెద్ద క్వాలిటీ ఉంటుంది. సో ఈ WH వర్డ్స్, క్వశ్చన్స్ అడగడానికి WH వర్డ్స్, వాటికి సంబంధించినటువంటి వొకాబులరీ ఉంది. అండ్ దాని తర్వాత 45 రోజులకు సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ద బ్యూటీ ఆఫ్ ద బుక్ ఏంటంటే క్లాస్ నెంబర్ 1 అని చెప్పి ఈ లెఫ్ట్ సైడ్లో బుక్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మనకి దాని ఇన్ఫర్మేషన్, దాని స్ట్రక్చర్ ఉంటుంది. రైట్ సైడ్లో మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక టాస్క్ అని చెప్పి ప్రాక్టీస్ ఉంటుంది. ఇంగ్లీష్ అని హెడ్డింగ్ ఉన్న వైపు మనం ఇంగ్లీష్లో రాయాలి ఎగ్జాంపుల్స్. తెలుగు అని ఉన్న వైపు మనం తెలుగులో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని అని ఉంది. వీఆర్ ఫ్రెండ్స్, మేము స్నేహితులము అని ఉంది. ఇక్కడ కూడా అలాగే రాస్తారన్నట్టు. ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ ట్రైనర్, ఐ ఆమ్ ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ని. ఐ ఆమ్ బ్రేవ్ అని చెప్పి రాశాను అనుకోండి, నేను ధైర్యవంతుని అని రాస్తామన్నట్టు. సో ఇంగ్లీష్లో ఇటువైపు, తెలుగులో ఇటువైపు రాయడానికి, మిమ్మల్ని గైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు క్లాస్ 2లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్, మళ్ళీ ఆ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ని వీడియోస్లో చెప్పిన విధంగా మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో మనం చెప్తున్నాం కదా, ఆ వీడియోస్లో చెప్పిన విధంగా మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కానీ మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇదొకటి. తర్వాత క్లాస్ 3లో రెగ్యులర్ వర్బ్స్, ఇలాంటి రెగ్యులర్ వర్బ్స్ని ఇంతకుముందు చూపించినట్టు మనం ఇక్కడ నుంచి వర్బ్స్ని తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ 5 ఫార్మ్స్, దానికి తెలుగు మీనింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి పేజీలో ఇలా మన యూట్యూబ్ క్లాసెస్ నుంచి చూసి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా రాసుకోవడానికి ఇక్కడ ఒక కాలం ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాసుకుంటాం మనము.
తర్వాత ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాసుకుంటాము, ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నాము. జస్ట్ ఒక 30 వర్బ్స్ రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డైలీ యాక్టివిటీస్ని ఎట్లా మాట్లాడతాము, ఈ డైలీ యాక్టివిటీస్ని మాట్లాడటానికి క్లాస్ 5 అని ఉంది, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ ఒక టాస్క్ బార్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్స్తో పాటు దాన్ని మళ్ళీ టాస్క్ని మనం ఎలా చేయాలి అనేది క్లాస్లో ప్రతిరోజు క్లాస్లో చెప్తున్నాం కదా. అదేవిధంగా ఇంగ్లీష్లో తెలుగులో ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పి క్లాస్ విన్న తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఒకటి. క్లాస్ 6లో ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్లో తెలుగులో అండ్ వాటి మీనింగ్స్, వాటి స్ట్రక్చర్, వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో సెల్ఫ్ అసెస్మెంట్ కోసము, సెల్ఫ్ అండర్స్టాండింగ్ కోసము మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పి ఇక్కడ చూసారు కదా. ఐ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తాను అన్నట్టు ఇక్కడ కూడా ఐ డూ గో టు కాలేజ్, డూ ఐ గో టు కాలేజ్, ఐ డోంట్ గో టు కాలేజ్, డోంట్ ఐ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తాను, నేను కాలేజీకి వెళ్తానా, నేను కాలేజీకి వెళ్ళను, నేను కాలేజీకి వెళ్ళనా అని చెప్పి తెలుగు మీనింగ్స్ ఇక్కడ ఏదైతే మనకు వీడియోలో చెప్పిన విధంగా, మన క్లాస్ 6 వీడియోలో చెప్పిన విధంగా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ క్లాస్ 7లో WH వర్డ్స్ ఉంటాయి. అంటే క్వశ్చన్స్ అడగడానికి మనకు చాలా ఇబ్బంది పడుతుంటాము ఇంగ్లీష్లో. సో ఈ క్వశ్చనింగ్ ఎట్లా చేయాలనే విషయాన్ని కూడా క్లాస్ 7లో ఉంది. క్లాస్ 8లో ఒక జరిగిపోయిన పనిని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది మనం క్లాస్ 8లో నేర్చుకుంటున్నాము. అండ్ క్లాస్ 9కి వచ్చినప్పుడు జరిగిపోయిన పనినే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి ఎట్లా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని ఉంది. సో ఈ పుస్తకం త్రూ అవుట్ ఇట్లాగే ఉంది. మళ్ళీ డిడ్తో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాము అంటే ఒక బుక్ని నువ్వు ఎక్కడ కొన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ వస్టా 360 బుక్ ఉంది, నువ్వు ఏం కొన్నావు అంటే వాట్ డిడ్ యూ బై, నువ్వు ఎక్కడ కొన్నావు అని అంటే వేర్ డిడ్ యూ బై. సో వేర్ అంటే ఎక్కడ, వేర్ డిడ్ యూ బై. సో దాని గురించి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్లో ఎక్స్ప్లెనేషన్, రైట్ సైడ్లో మనకి ఒక టాస్క్ బార్ ఉంది. ఆ టాస్క్ బార్ని ఉపయోగించి సెల్ఫ్ గైడ్గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. 11th క్లాస్ కూడా షెల్ వీల్తో ఉంది, దానికి కూడా టాస్క్ బార్ ఉంది. ఇలా త్రూ అవుట్ మనకి ప్రతి హెల్పింగ్ వర్బ్తో మనకి WH వర్డ్స్, దాని ఇంపార్టెన్స్, తర్వాత దాని యూసేజ్, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, తెలుగు మీనింగ్స్, ఇలా అన్నీ ఉంటాయి. మీరు కోర్స్ని రెగ్యులర్గా ఇక్కడ క్లాసెస్ నెంబర్ ఇచ్చినట్టు కోర్స్ని, వీడియోస్ని మనం రెగ్యులర్గా యూట్యూబ్లో ఫాలో అయితే కనుక 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా మీరు ఫాలో అయితే కనుక ఇలా ప్రతి సెంటెన్స్ని 4 రకాలుగా చెప్పడం. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్, ఆమ్ ఐ రైటింగ్ ఏ లెటర్, ఐఎమ్ నాట్ రైటింగ్ ఏ లెటర్, ఆమ్ ఐ నాట్ రైటింగ్ ఏ లెటర్ అని ఇలా ప్రతి సెంటెన్స్ని 4 ఫామ్స్లో చెప్పటము, వాటిని ప్రాక్టీస్ చేయటము, అలా బుక్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంకా కంప్లీట్గా కూడా మీతోని ఒక సెల్ఫ్ గైడ్గా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించడానికి ఈ బుక్ పనికి వస్తుంది. క్లాసెస్ ఏమో రోజు వింటుంటే క్లాసెస్ అర్థమవుతాయి. ఈ బుక్ మొత్తం ఇలాగే ఉంటుంది. టాప్ క్వాలిటీ పేజెస్ని వాడడం జరిగింది ఇందులో. మీతో ప్రాక్టీస్ చేయించిన తర్వాత లాస్ట్కి వీటి తెలుగు మీనింగ్స్, వీటి ఇంపార్టెన్స్, వీటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే టెట్, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా స్ట్రక్చర్స్ వేసి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేయడానికి రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి టెన్సెస్ అంటే ఏంటి, టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇండివిజువల్గా ఒక్కొక్క టెన్స్ని సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి, సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి అని చెప్పి దాన్ని కీవర్డ్స్, దాని నెగిటివ్ కాంట్రాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చివర్లో మనకి కాంపిటేటివ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి గ్రామర్ని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు, నేర్చుకుంటాను, సీరియస్గా నేర్చుకుంటాననే ఆస్పిరెంట్స్కి ఇది పనిచేస్తుంది. ఎందుకు అని అంటే మనకి ప్రతి దానికి తెలుగు మీనింగ్ ఉంటుంది, దాని యూసేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీనింగ్ ఉంటుంది. దానికి ప్రతి సెంటెన్స్కి మన 4 సెంటెన్సెస్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో ఇలా ఉంటాయి. ఇక్కడ ప్రతి పేజీలో ఫర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వాచ్ వస్టా 360 యూట్యూబ్ క్లాసెస్ అని చెప్పాను కదా. 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ని చూసి, 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వీడియోస్ని చూసి మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ రాసుకోవచ్చు, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఆ ప్రాక్టీస్ చేసిన దాన్ని వాట్సాప్ గ్రూప్లో మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఈ బుక్ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. దీన్ని అమెజాన్లో డైరెక్ట్గా మీరు కొనొచ్చు, లేదా ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు, హైదరాబాద్ వాళ్ళైతే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.